మచిలీపట్నంలో హై టెన్షన్ నెలకొంది. వంగవీటి రంగా వర్ధంతి ఈ రోజు. అయితే ఈ వర్ధంతి కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగా వర్ధంతి సందర్భంగా పోటాపోటీగా ర్యాలీలు చేస్తున్నారు. రామానాయుడుపేటలో వైసీపీ ఆఫీసులో భారీగా బలగాలు మోహరించాయి. పేర్ని నానిని అడ్డుకున్నారు సీఐ యేసుబాబు. ఇక కూటమి ర్యాలీ పూర్తయ్యే వరకు అనుమతి లేదని చెప్పి పోలీసులు నివారించే ప్రయత్నం చేశారు. అయితే తాము మరో మార్గంలో ర్యాలీ చేపడతామని పేర్ని నాని చెప్పిన పోలీసులు ఏమాత్రం వెళ్ళలేదు. ఇక ర్యాలీకి అనుమతి ఇవ్వాలని పోలీసులు తేల్చి చెప్పేశారు. పోలీసులు వైసీపీ నేతల మధ్య తీవ్రమైన వాగ్వాదం నెలకొంది. టీడీపీ వైసీపీ పోటాపోటీగా వంగవీటి రంగాకు సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోటాపోటీగా ర్యాలీ నిర్వహించడానికి సిద్ధమైపోయారు. అయితే రామనాయుడుపేటలో వైసీపీ ఆఫీసులో భారీగా అక్కడికి బలగాలు మోహరించాయి. పేర్ని నానిని అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా నివారించడం మనం చూస్తున్నాం. పేర్ని నాని కూడా అటు పోలీసులతో వాగ్వాదం దిగడం మనం చూస్తున్నాం. భారీగా బైక్ ర్యాలీ చేపట్టేందుకు వాళ్ళు సిద్ధమయ్యారు. ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు కూడా సిద్ధమైపోయాయి ర్యాలీగా. సో ఈ ర్యాలీకి అనుమతి లేదని చెప్పి పేరున నివారించే ప్రయత్నం చేశారు. మేము మరో మార్గం నుంచి వెళ్తామన్నా కూడా ఏమాత్రం అక్కడి నుంచి పోలీసులు శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఉండాలని చెప్పి నిలువరించే ప్రయత్నం చేశామన్నట్టుగా చెప్తున్నారు. విజువల్స్లో పేర్ని నాని పోలీసులతో వాగ్వాదం దిగడం మనం చూస్తున్నాం. ఒకసారి ఆ లైవ్ విజువల్ చూద్దాం. పేర్ని నాని పోలీసులతో ఏం మాట్లాడుతున్నటువంటి వాగ్వాదం జరుగుతుందో. ఎవరైనా ఫోన్ చేసి ఎత్తలేదు ఆయన కాల్ బ్యాక్ డిఎస్పీ గారు ప్రోగ్రామ్ సార్ ఇంటికి చేసుకుంటారా బొమ్మ కాడ 8 బొమ్మల కాడ ఉంటా ఉంటే ఆ ఉద్యోగాలు చేయాలి. మన ఉద్యోగం మనం చేయాలి. ఎత్తి లోపలేస్తాం, లేదా తిన్నట్టు కేసు పెడతాం, లేదా యావజ్యం నేను పీడీ యాక్ట్ పెడతాం. అయ్యే ఉంటాయి. ఇంకంత మించి ఏముంటాయి? మీరైతే క్లాష్ అవనే పాకండి, రివర్స్ వెళ్ళండి. ఏది ఆయన రేవతి నుంచి వలందపాలెం చేరుకున్న తర్వాత మీరు బయలుదేరండి. రేవతి ఆయన వలందపాలెం చేరుకున్నాక బయలుదేరండి. అవును, ఈ లోపు ఇటేపు నుంచి రాజుపేట కాళేగనపేట వెళ్తారు, శివగంగా వెళ్తారు. పోలీసులతో పేర్ని నాని వాగ్వాదం దిగడం మనం చూస్తున్నాం. మా ప్రతినిధి సాయి ఉన్నారు లైవ్ లో. సాయి, మచిలీపట్నం రామానాయుడు దగ్గర వైసీపీ శ్రేణిని అడ్డుకున్నారు. ర్యాలీగా వెళ్లకుండా అక్కడ నుంచి కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎటువంటి రసాబాస్ చోటు చేసుకుంటుంది? ఈ రోజు వంగవీటి రాధాకి సంబంధించి మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల నేపథ్యంలో ఇటు పోలీసులకి వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. రామానాయుడుపేటలో వైసీపీ నిర్వహిస్తున్నటువంటి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా సీఏ పేర్ని నానికి క్లియర్ గా సూచనలు చేశారు. కూటమి నాయకులకు సంబంధించినటువంటి ర్యాలీ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత మీరు ర్యాలీ నిర్వహించుకోవాలనే విధంగా చెప్పడంతో వాళ్ళు లేదు మేము కూడా నిర్వహించుకుంటాము, కాకపోతే వేరే నుంచి కూడా మాకు అనుమతి ఇవ్వాలనే విధంగా కూడా పేర్ని నాని కోరటం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతం జరిగే ర్యాలీ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు పర్మిషన్ ఇస్తామనే విధంగా చెప్పడంతో పేర్ని నాని సీఐ యేసుబాబుతో వాగ్వాదానికి దిగడం జరిగింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం నడిచిందనే విధంగా చెప్పొచ్చు. వైసీపీ శ్రేణులు పోలీసుల్ని నెట్టివేసేటటువంటి ప్రయత్నం చేయడంతో ఉధృత వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడి నుంచి వాళ్ళని పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడి నుంచి పంపించారు. కూటమికి సంబంధించినటువంటి ర్యాలీ అయిపోయిన తర్వాత వాళ్ళని చేసుకోవాలనే విధంగా కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంగవీటి రాధాకి సంబంధించినటువంటి వర్ధంతి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మచిలీపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీకి సంబంధించినటువంటి అంశం అయితే ఇంకా జరిగినటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళు నిర్వహిస్తారా లేకపోతే ప్రస్తుతం పోలీసులు చెప్పినటువంటి అంశాల వారిగా ఆగిపోయేటటువంటి ప్రయత్నం చేస్తారా అని చూడాలి. అయితే ఇక్కడ క్లియర్ గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. కావాలని చెప్పే తమ ర్యాలీని అడ్డుకునే విధంగా పోలీసులు వ్యవహరించారు,
కూటమి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను మాత్రం అనుమతిస్తున్నటువంటి పోలీసులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించినా కూడా ఏదో ఒక ఆంక్షలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా వాళ్ళైతే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనోజ్. రైట్, అంటే ఇప్పుడు ఆ సమస్య ముగిసిందా? ఈ వైసీపీ శ్రేణులు తమ ర్యాలీని కొనసాగిస్తున్నారా? పోలీసులు ఇంకా అక్కడ వారు నిర్బంధించారా? ఏం జరుగుతోంది? అయితే ప్రస్తుతానికైతే ఇంకా ర్యాలీ అనేది కొనసాగలేదు. అక్కడి నుంచి వాళ్ళని అయితే పంపించేశారు. ఎందుకంటే ఆ కంపల్సరీగా అదే టైంలో చెయ్యాలి అనే విధంగా వాళ్ళు కోరటం, పోలీసులు మాత్రం వద్దనటం, ఇదంతా కూడా జరగడంతో వాళ్ళని అక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేయడంతో కొంతమంది అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఏదైతే కార్యక్రమం ఉందో ఈ వంగవీటి రాధాకి సంబంధించి వర్ధంతి అంటే పూలమాల వేసేటటువంటి కార్యక్రమం అనేది కొంత జరగలేదనే విధంగా చెప్పచ్చు. పెద్ద నాని మాత్రం కావాలని చెప్పి అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారనే విధంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు క్లియర్ గా అదే సమయంలో చెయ్యాలి అనే విధంగా చెప్పటం మాత్రం పోలీసులు కూడా ఏమంటున్నారంటే కొంత ఇద్దరు ఎదురు పడితే గొడవలు జరుగుతాయి అనేటటువంటి ఒకే ఒక అంశంతోనే మేము ఈ ఆంక్షలు పెట్టడం జరిగిందనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఆ వివాదం అంటే అక్కడ ఏదైతే ఉధృతి అయితే తగ్గింది కానీ కార్యక్రమం అయితే జరిగినటువంటి పరిస్థితులు లేవనే విధంగా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా మచిలీపట్నం రామానాయుడుపేటలో వైసీపీ ఆఫీసులో భారీగా బలగాలు మోహరించాయి. సో ఈరోజు వంగవీటి రంగా వర్ధంతికి సంబంధించిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా భారీ ర్యాలీగా వెళ్ళాలనుకున్నారు. కానీ ముందుగానే కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు ర్యాలీ చేపట్టడంతో ఇద్దరు ఎదురెదురుగా పడితే డెఫినెట్గా కొన్ని విభేదాలు జరిగే అవకాశం ఉంది. అక్కడ కొంత హై టెన్షన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని చెప్పి ఆయన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వైసీపీ శ్రేణులను అనువరించే ప్రయత్నం చేశారు. పేరు నానిని అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేరు నాని కూడా పోలీసులతో వాగ్వాదం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతానికైతే అక్కడ ఇంకా పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ శ్రేణులు అక్కడ ఆగిపోయారు. మరి ఈ సమస్య అంటే ఈ వివాదం ఎప్పుడు ముగుస్తోంది? సాయంత్రం కల్లా వదిలేస్తారా? వంగవీటి రంగాకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొంటారా? వారు అనుకున్న కార్యక్రమాన్ని చేయగలుగుతారని చూడాల్సిన అవసరం అవుతుంది. ఒకసారి మళ్ళీ పేరు నాని పోలీసులతో ఎటువంటి వాగ్వాదాన్ని దిగుతున్నారో చూద్దాం. మేము ముందు ఇచ్చాం, చెక్కలపూడి వేస్తాం అనట్లేదు కదా. ఎవరైనా ఫోన్ చేసి ఎత్తలేదు ఆయన డిఎస్పీ గారు. మళ్ళీ కాల్ బ్యాక్ డిఎస్పీ గారు ప్రోగ్రామ్ సార్ 4 చేస్తున్నారా? బొమ్మ కాడ 8 బొమ్మల కాడ